సాహితీ పిపాసులకి, అభిమానులకి సాదర స్వాగతం. మీ ముందుకి మరి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి, మనందరికీ చిరపరిచితం. స్వాతంత్ర్య సంగ్రామం చెప్పుకుంటే తప్పనిసరిగా తెలుగు వాళ్ళ తరఫున చెప్పుకోవాల్సినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి. మళ్ళీ ఆయన గురించి మననం చేసుకుంటూ, స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఒక విహంగ వీక్షణంగా మీ ముందు నా అభిప్రాయాలను తెలియజేస్తాను. మా కొద్దీ తెల్లదొరతనము, మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలను హరించే మాకు ఈ ఒద్దీ తెల్లదొరతనము అనే పాట స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రతి నోటా మార్మోగింది. ప్రజల్లో దేశభక్తిని, బ్రిటిష్ వాళ్లపై విద్వేషాన్ని కలిగించింది. ఈ పాట రాసింది మీ అందరికీ తెలిసిందే కదా, గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈ తరం క్రమంగా విస్మరిస్తున్నటువంటి మహానుభావుల్లో ఈయన కూడా ఒకరు కావడం కాస్త మనం విచారించవలసినటువంటి విషయమే. ఈ గేయం ద్వారా సామ్రాజ్యవాద పరిపాలన అన్యాయాల్ని, విభజించి పాలించిన బ్రిటిష్ వారి కుట్రను మామూలు భాషల్లో ప్రజల్ని ఉత్తేజపరుస్తూ వివరించినందుకు, ప్రతి చోట గానం చేసినందుకు గరిమెళ్ళ 3.5 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. స్వాతంత్ర్యోద్యమ తొలి ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. తర్వాత ఉద్యమకారులు, వాగ్గేయకారులు ఎంతోమంది, వాళ్ళందరికీ ఈయనే ఆద్యుడని చెప్పబడుతోంది. ఈ గరిమెళ్ళ వారు శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో జన్మించారట 1893లో. బిఏ పాస్ అయిన తర్వాత కొన్నేళ్ళు గంజాం జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా, ఆ తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. గరిమెళ్ళ స్వతంత్ర ప్రవృత్తి కలవాడు. అందుకే పట్టుమని 10 కాలాలు ఏ ఉద్యోగంలోనూ నిలవబడలేదు. జాతీయోద్యమంలో పాల్గొనడం వల్ల కూడా ఉద్యోగానికి స్థిరత్వం లేకుండా పోయింది. గరిమెళ్ళ దారిద్ర్యం అనుభవించారు. వావిళ్ళవారు, కాశీనాథుని నాగేశ్వరరావు చాలా వరకు సహాయం చేశారు. పత్రికా రచన వల్ల కొంత సంపాదించేవారు. అమృతాంజనం వ్యాపార ప్రకటనకి పద్యాలు కూడా రాయాల్సి వచ్చింది డబ్బు కోసం. ఆంధ్రప్రభ సహాయ సంపాదకుడిగా పనిచేశారు. కుటుంబంలో ఎన్నో బాధలు పడ్డారు. కొందరు త్యాగం చేయాలి, నశించాలి, దేశం బాగుపడాలంటే అని ఆయన అనేవారట. నిజానికి గరిమెళ్ళ తెలుగుదేశపు సుబ్రహ్మణ్య భారతి అని చెప్తారు. వారిద్దరూ జాతీయ కవులు, గేయ కవులు. తమిళనాట భారతిలాగా, సుబ్రహ్మణ్య భారతి గారిలాగా తెలుగునాడులో గరిమెళ్ళ జాతీయోద్యమ ప్రచారం చేసిన వాడే. అంతేకాదు వాళ్ళ గీతాలు ఉద్యమ ప్రచారానికి ఎంతో ఉపకరించినాయని కూడా చల్లా రాధాకృష్ణ శర్మ గారు వివరించారు. సహజమున సౌందర్యమున్నదని చాటి చెపితివి లోకమంతకు, నరుల నోళ్లను నలిగి ఉండిన నాణ్యమైన పదాల లోపల ఆడుచుండును ప్రకృతి అంటూ అందరికీ తెలిపితివి కదరా అని గురజాడని కీర్తిస్తూ వాడుక భాషని అందలమెక్కించినందుకు ఉప్పొంగిపోయారు గరిమెళ్ళ. హరిజనులు మనం దుఃఖములను అనుభవించక సరిసమముగా తక్కిన జాతుల్లో సంస్కృతిని అందుదుము అంటూ హరిజన పాటలు రాసిన అభ్యుదయ కవి గరిమెళ్ళవారు. కళ్ళు తాగి నీ ఇల్లు నెల్ల గుల్ల చేయకు, నీ ఒళ్ళు రోగాలకెల్ల వడ్డీకేకు, పిల్ల జల్లలను తెచ్చి వీధిన పెట్టకు అంటూ మద్యపాన వ్యతిరేక ప్రచారం చేసిన ప్రజాకవి గరిమెళ్ళ. సమాజంలోని అసమానతల మీద, సాంఘిక దురన్యాయాల మీద విలవిలలాడి ఎలుగెత్తి విప్లవ శంఖం పూరించిన ఉద్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు చెప్తారు. గరిమెళ్ళ వ్యాసాలు ఆయన విమర్శనాశక్తికి, సామాజిక అవగాహన నైపుణ్యానికి నిదర్శనాలు. ఆయన రాసిన ఒక సాంఘిక నవల వ్యాసం ఉత్తమ విమర్శకు చెందుతుంది. కృష్ణాపత్రికలో రాసిన నూతన సాహిత్య విజృంభణం అనే వ్యాసంలో ఆధునిక సాహిత్య సమీక్ష, భాషా నినాదాలు సవివరంగా చర్చించారు.
రాజకీయ వ్యాసాలు గరివెళ్ళ దేశభక్తిని మరింత చాటి చెప్తాయి. తమిళంలోని తిరుక్కుడల్ అనువదించారు. 1927లోనే రాజకీయాల నుంచి కవితా విషయాలని ఎంచుకోవాలి కవులు అనడం ఆయన చెప్పిన మాట అందరూ గమనించాలి. తన రచనలు గరిమెళ్ళ శ్రీ శారదా గ్రంథమాల తరఫున ప్రచురించారు. పల్లెటూళ్ళలో అనే రష్యన్ నాటకానువాదం కూడా విశ్వసాహిత్యమాల వారు ప్రచురించారు. గరిమెళ్ళ సామాజిక దృక్పథం వ్యక్తమయ్యేలాగా స్వేచ్ఛ, ప్రవృత్తి, ప్రకృతి ఆరాధన స్పష్టమయ్యే పద్ధతిలో భావగీతాలను కూడా రాశారు. శ్రోతలతో కలిసి ప్రబోధించే లక్షణం కవిత్వం కంటే రచనా ఉద్దేశానికే ప్రాముఖ్యతనివ్వడం అనేవి ఉద్యమ కవిగా, వ్యక్తిగా గరిమెళ్ళ అభివృద్ధిని తెలిసేవి. సమసమాజ భావన బీజామాత్రంగానైన లేని కాలంలో దీని ప్రజలైన కార్మికులు, కర్షకుల గురించి వారిని ఉద్దేశించి రాయడమే ఒక సాహసం. ఒక ఉద్యమం సఫలం కావాలంటే నాయకుడు ఒకరే అయినా అతని వెనకాల ఒక సైన్యం ఉంటుంది. అందులో మేధావులు ఉంటారు, రచయితలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, సామాన్య జనం ఉంటారు, స్వాతంత్ర్య అభిలాషులు ఉంటారు, దేనికైనా వెనుతీయనటువంటి మొండి ధైర్యం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎన్నో ప్రసంగాలని, ప్రబోధ గీతాలని ఊరూరా వాడవాడలా తిరిగి ప్రచారాన్ని నిర్వహించేటువంటి ఎంతమంది సహాయంతోనో ఈ జాతీయోద్యమం సాగింది. అట్లాగే ఎన్ని రకాల పత్రికల్లో వ్యాసాలు ప్రచురించడమో, ఎవరి వంతు కృషిగా, అంటే జైలు శిక్షకైనా వెనుదీయనటువంటి ధీరులు, వీరులు వెనకాల ఉండి చేసినటువంటి పోరాటం. గాంధీజీ నాయకత్వం అయినా అందులో ఉన్నటువంటి సిద్ధాంతాలని అలవర్చుకొని అమలు చేసి దాన్ని ప్రచారం చేయడం, అది చాలా ఉద్యమంలో ప్రముఖ పాత్రను వహించింది. అంటరానితనాన్ని నిర్మూలించడం, హరిజనోద్ధరణ, దీనజనోద్ధరణ, కుల, మత, వర్గ భేదం లేకుండా అందరూ వసుధైక కుటుంబం అనేటువంటి ప్రబోధం, సత్యము, ధర్మము, అహింసా మార్గాల్లో ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తే. ఆ రోజుల్లో కవులందరూ, రచయితలందరూ, మేధావులందరూ ఎన్నో విధాలుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయి తమ భావాల్ని, ప్రేరేపణ ఎవరిదైనా తమ భావాల్ని కలగలిపి ఎన్ని రకాలుగానో మనకి రూపొందించారు. అట్లాంటి ఆ ఉద్యమం ఎంత సఫలమైందో మనకి ఆ స్వాతంత్ర్యోద్యమ సమర విశేషాలు తెలియచేసినటువంటి అనేకులు మనకి భారత ప్రభుత్వం వాళ్ళు స్వాతంత్ర్య సమరయోధులు, సమరవీరులు అనేటువంటి శీర్షికతో 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని కూడా అనకూడదు, 75 సంవత్సరాల చరిత్రని ప్రోత్సహించేందుకు రకరకాల ప్రోత్సాహాలు అందించారు. ఎంతమంది కళాకారులు దీనివల్ల ముందుకొచ్చారు. కానీ మనం విస్మరిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మనం ఈ సాహితీ ప్రసంగంలో ముఖ్యంగా మరుగున పడిన మాణిక్యాలు, మనం విస్మరింపబడుతున్న కవులు, రచయితలు, వాళ్ళ యొక్క గళం, అవన్నీ చెప్పుకోవడానికే కదా మనం ఈ శీర్షిక ప్రారంభించాం. అట్లాగే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఈనాటికి కాస్త వెనక పడినటువంటి వాళ్ళని వెలుగులోకి తేవాలనే నా ప్రయత్నం. చక్కగా పరిస్థితుల్ని అంచనా వేసుకొని గరిమెళ్ళ వారు తన రచనల్ని ప్రచురించారని, ఆయన ఆంధ్రుడైనందుకు మనం గర్వపడాలి. గరిమెళ్ళ ఆంధ్రుడిగా జాతీయ ఖ్యాతి గడించకపోయినా ఆయన ఆంధ్రుడు కాబట్టి మనకందరికీ కూడా గర్వకారకుడే. ఆ మహానుభావుని సంస్మరిస్తూ, వారికి జోహార్లర్పిస్తూ, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను.
స్వస్తి.